అసలు వీళ్ళు పిల్లల స్టంట్ మాస్టర్స్ అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. ప్రెజెంట్ అయితే మనం లిథువేనియాలో సిగుల్డా అనే ప్లేస్లో ఉన్నాము. సో అక్కడైతే పబ్లిక్ పార్క్స్లో ఇలా సైకిల్ ట్రాక్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడైతే పిల్లలు 2.5 years నుంచి వాళ్ళకి వాళ్ళే నేర్చుకుంటారంట. అసలు ఒక్కొక్కరిని చూస్తుంటే అలా చూసుకొని ఉండిపోవాలని అనిపించింది నాకైతే. ఇటువైపు అయితే స్కూల్స్లో చిన్నప్పటి నుంచే స్టడీస్ మీద కన్నా ఇటువైపే ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా చేస్తారు. మాక్సిమం ఇక్కడ స్కూల్స్ అన్ని 2కి అయిపోతే ఇంకా 2 తర్వాత నుంచి పిల్లలందరూ ఇలా పార్క్స్లో వచ్చి ఆడుకుంటారంట. అసలు మన ఇండియాలో ఎంతమంది పిల్లలు ఇంత ఫ్రీగా ఆడుకుంటున్నారు. ఇంకా నా చిన్నప్పుడు అయితే నేనైతే స్కూల్లో 8 to 8 ఉండేదాన్ని. ఇంకా మొత్తం లైఫ్ అంతా స్కూల్లోనే అయిపోయేది. ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమీ లేకుండా అయిపోయేది నాకైతే. ఆ జనరేషన్ పేరెంట్స్ అయితే చదువు చదువు అనేసి తినేసేవాళ్ళు. కనీసం ఇప్పుడైనా ఈ జనరేషన్ పేరెంట్స్ అయినా మనమైనా ఒక చేంజ్ తీసుకొని వస్తే బాగుంటుంది. స్టడీస్ ఒకటే కాదు, లైఫ్లో చాలా ఉన్నాయి అనేసి మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించడం చూపించడం చేస్తే వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనేసి మనకైతే తెలుస్తుంది. వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. మీరేమంటారో కమెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి ట్రాక్ ఇండియాలో ఎక్కడైనా ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి, అందరికీ తెలుస్తుంది. ఇంతవరకు వీడియోని చూసారంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్